హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ మధ్య చాలా వరకు అన్ని 12 వీక్స్ టార్గెట్స్, 12 వీక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెప్పాను. ఇప్పుడు 12 మంత్స్కి అంటే ఒక 12 నెలలు ఒక ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, ఏమి షేర్స్ మీరు కొనాలి, నేను 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి బై అబో అంటే బై అబో చేయండి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోండి. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటే చేయండి. ఇది నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే చాలామంది అదే తప్పే మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళకి ఫేవర్ అయిన స్టాక్ని ఏం చేస్తారంటే ఒకేసారి కొన్ని లక్షలు డంప్ చేసి పెట్టేస్తున్నారు. వస్తే అందులోనే ప్రాఫిట్ ఫుల్గా రావాలి, లేకపోతే నష్టం వచ్చినా కూడా అందులోనే ఫుల్గా మేము తీసుకుంటాము అని అంటున్నారు. కొంతమంది ఫోన్ చేసి సార్ నేను అంటే అతను ఏమంటున్నారంటే సార్ వస్తే ఒకే స్టాక్లో వస్తుంది కదా సార్, ఎందుకు 10 స్టాక్లో పెట్టాలి అని నన్ను అతను అడిగాడు. అడిగిన తర్వాత నేను ఒక రిప్లై ఇచ్చాను. అంటే ఇప్పుడు ఒక స్టాక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో స్టాక్స్ ఎందుకు ఇలా మనం అడుగుతున్నామంటే చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అయిన కంపెనీ ఉంది, బట్ ఇన్సైడ్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. అలా ఎన్నో కంపెనీలు జరుగుతున్నాయి. చూడండి, మన కళ్ళ ముందే ఎస్ బ్యాంక్ ఫండమెంటలీ స్ట్రాంగ్గానే ఉండింది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కానీ ఇదని అన్నీ బాగానే ఉండింది. బట్ ఇన్సైడ్లో ఏం జరిగింది, స్టాక్ వచ్చి కంప్లీట్గా ఎక్కడో ఉన్న స్టాక్ 6 రూపాయలకి వచ్చింది. అంటే ఇన్వెస్టర్స్ ఒకే దాంట్లో పెట్టిన దానివల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉంది. 10 లక్షల్లో 10 కంపెనీలో పెట్టున్నాం అనుకోండి. ఇదే ఎస్ బ్యాంక్లో కూడా ఒక 1 lakh పెట్టాను. మిగతా కంపెనీలో ఈచ్ కంపెనీలో 1 lakh పెట్టాను. చూడండి, ఎస్ బ్యాంక్ ఒక కంపెనీ నష్టమైనా కూడా మనం తట్టుకోగలుగుతాం, మనకి ఏ బాధ ఉండదు. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు ఎస్ బ్యాంక్లో వాళ్ళు పెట్టుబడి పెట్టుంటారు, నష్టం వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది, బట్ వాళ్ళు తట్టుకోగలిగారు. ఎందుకు తట్టుకోగలిగారు? వాళ్ళు డైవర్సిఫై చేశారు. 10 రూపాయలు ఉంటే 10 కంపెనీల్లో ఒక్కొక్క రూపాయి పెట్టుబడి పెట్టారు. అలాగే మనం కూడా మన పెట్టుబడిని 10 కంపెనీల్లో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. కనీసం ఒక 5 కంపెనీలైనా పెట్టడానికి ట్రై చేయండి. మనకి నచ్చిందని చెప్పి ఒకే కంపెనీలో డంప్ చేయడం ఇవన్నీ చేయబాకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పుడు ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇంకా కూడా చెప్తాను. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మీ బ్రెయిన్లో ఎక్కేదాకా ఇక చెప్పాల్సింది. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి మారుతి మీ అందరికీ తెలుసు, మన ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఆటో సెక్టర్ బ్రాండ్, లీడింగ్ బ్రాండ్ ఇది మన. ఇప్పుడు మారుతి వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 8677 ఉంది. చూడండి, 8677 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 8980. చూడండి, 8980 రూపాయలు పైన ఈ స్టాక్ను మీరు కొనండి. 8980 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 11,400, 13,900, 17,900. చూడండి, 8980 పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే 11,400 ఫస్ట్ టార్గెట్, 13,900 సెకండ్ టార్గెట్, 17,900 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 6,500 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ చూడండి, 6,500 రూపీస్ దీని యొక్క స్టాప్ లాస్. మారుతి. ఇంకా మరొక స్టాక్ వచ్చి మెడ్రాస్ ఫర్టిలైజర్స్. చూడండి, మెడ్రాస్ ఫర్టిలైజర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 35 రూపీస్ 60 పైసే ఉంది.
ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 40 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 56 రూపీస్, 74 రూపీస్, 101 థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 23 రూపాయలు. దీని యొక్క స్టాప్ లాస్ చూడండి. మెడ్రాస్ ఫర్టిలైజర్స్ బై ఓన్లీ అబౌవ్ 40 రూపాయలు పైనే ఈ స్టాక్ని మీరు కొనాలి. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పేశాను, మారుతి అండ్ మెడ్రాస్ ఫర్టిలైజర్స్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. మీకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కూడా దొరుకుతుంది. అది మీరందరూ రియల్గా ఎలా చెప్పాలంటే ఒక లక్కీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్క స్టాక్ చెప్పడానికి కూడా మాకు అంటే ఏ అనలిస్ట్ కూడా అసలు మనకి అసలు ఎవరు ఏం చెప్పరు. నేను చెప్పేది ఒక 21 years బ్యాక్. అన్నీ మనమే నేర్చుకోవాలి, అన్నీ మేము ప్రతిదీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక అనలిస్టు దొరికాడంటేనే అది ఒక పెద్ద ఎలా చెప్పాలంటే అదృష్టం లాగా ఉంటుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటేనే ఆ రోజుల్లో 21 years బ్యాక్ ఎవరు అంత డీప్ అనలైజ్ కానీ ఉన్నారు. బట్ ఎవరు ఆ లైమ్ లైట్లోకి రావడం, ఇంత మీడియా ఇలా వచ్చిన తర్వాత మీరందరూ ఎంత లక్కీ అంటే అంత లక్కీ. ఎందుకంటే ఈరోజు ఈ మీడియా వల్ల మీకు ఒక మంచి పర్టికులర్గా మన సుమన్ టీవీ వాళ్ళు మీకు అందించే అసలు ఎంత అంటే ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు మా ద్వారా మీకు అందరికి అందిస్తున్నారు. రియల్గా మీరందరూ సుమన్ టీవీకి థ్యాంక్ చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 2 స్టాక్స్ చెప్పాము. మరొక స్టాక్ వచ్చి ఇన్స్పైరీ సొల్యూషన్స్. చూడండి, ఇన్స్పైరీ సొల్యూషన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 85 రూపాయలు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. చూడండి, 85 రూపాయలు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 100 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 100 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 134, 169, 225. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 85 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 100 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 134 రూపీస్, 169 రూపీస్, 225 రూపీస్. ఇది కూడా మనకి ఎన్ఎస్సిలో 2006 నుంచి ఉంది. 330 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను. ఇవన్నీ వచ్చి 12 monthsకి 12 నెలలు మనకు అవసరం లేదు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎవరు హోల్డింగ్ కెపాసిటీ ఉందనుకుంటే వాళ్ళు మాత్రం దయచేసి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.